అలాంటి దాన్ని రీసెంట్గా 20 సంవత్సరాల నుంచి నన్ను కరెంటు బిల్లు ఎందుకు అడగలేదు? 20 ఇయర్స్ నుంచి కరెంటు బిల్లు ఎవరు అడగలేదు. ఇప్పటికీ నాకు నోటీస్ రాలేదు, కట్టమని అడగలేదు, కట్టాలని చెప్పలేదు. మొన్న జ్యోతుల్ నవీన్ గారు ఆల్ ఆఫ్ సడన్గా, నేను ఇక్కడ లేను, యాక్చువల్గా సింగపూర్లో ఉన్నాను, ఆ డిఈ గారికి చెప్పి అది డిస్కనెక్ట్ చేసేయండి, మన పంచాయతీ ఎందుకు ఇవ్వాలి, ఫ్రీగా కరెంట్ అని చెప్పారట. డిఈ గారు నగరం వస్తే మా వాళ్ళందరూ ఆయన లేడండి, మరి దాని వివరాలు నాకు తెలియదు, సింగపూర్ నుంచి వచ్చాక చేద్దామంటే ఆయన వెళ్ళిపోయాడు. పాపం కట్ చేయలేదు, ఎందుకంటే ఆయన కూడా మా లైన్ మెంబర్, ఆయనకి తెలుసు ప్రాజెక్ట్స్ మేము ఎలా డిజైన్ చేస్తాం, ఎలా రన్ చేస్తాం. ఓ నెల పోయాక ఎస్సీ గారు ఎవరో వస్తే ఆయన మీద ఒత్తిడి చేసి ఇమీడియట్గా కట్ చేస్తారా లేదా అని డిస్కనెక్ట్ చేశారు. చేస్తే నేను అలా వదిలేశాను, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది అనే ఉద్దేశంతో ఆపాం. అంతేగాని ఆయన ట్రస్ట్ అధికారంలో ఉన్నప్పుడు రన్ చేసి అధికారం పోయినప్పుడు మూసేశారు అనేదో అంటున్నాడు. మూసేయడం అంటే ఏంటో చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే, మా ట్రస్ట్కి ఉన్న ప్రాజెక్టులో అదొక ప్రాజెక్టే, మేము ఇంకా చాలా చేస్తున్నాం, నీకు తెలియదేమో. ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ అని కొట్టు, మేము చేసి అన్నీ వస్తాయి అందులో ఇది ఒకటి అంతే. దీన్ని మూసేయలేదు, మీరు ముంచేశారు. అది వాల్యుబుల్ ప్రాజెక్టా కాదా? ఒకసారి మీరు అందరూ ఆలోచించుకుని చెప్పండి. అది దెయ్యాలు వేదాలు అందిస్తాయా? అసలు నీకు ఏం తెలుసు అంటే మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తావు రెగ్యులర్గా, నా గురించి నీకు తెలుసా? అది చారిటబుల్ ట్రస్ట్ ఒకటే కాదు, నేను లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో బోల్డెన్ పదవులు చేశాను, ఇప్పటికీ ఉన్నాను లాస్ట్ 35 ఇయర్స్ నుంచి. నా ఏ వయసులో వెళ్ళి ఉంటానో చూసుకో, అప్పుడు మీరు ఏం చేసేవారో చూడండి. అదే కాదు, రెడ్ క్రాస్ అనే సంస్థలో 6 months ఒకసారి కలెక్టర్తో కూర్చుంటాము, నేను ప్యాట్రన్ మెంబర్ని. అదొకటే కాదు, శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అని 1,30,00,000తో మన ట్రస్ట్ ఒకటి ఉంది మా కమ్యూనిటీకి సంబంధించి, దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నీకు తెలుసో లేదో, రీసెంట్గా 10 కోట్లు పెట్టి బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ అని పెట్టాం, అందులో నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్. మా లైఫ్ మొత్తం సర్వీస్ యాక్టివిటీస్ మీదే ఉన్నాయి. ఇక్కడ సెంటర్లో కూర్చుని గలేసే రాజకీయాలు, పోలీస్ స్టేషన్లో బ్రోకరేజీలు, ఎంఆర్ ఆఫీస్లో బ్రోకరేజీలు చేస్తే రాజకీయం కాదు. నీకు తెలుసో లేదో, నేను ఇప్పుడే పదవి ఇచ్చారనుకుంటున్నాను. నేను చేసిన పదవులు ఒకసారి చూసుకో, పార్టీలో కానీ బయట అఫీషియల్గా కానీ ఎన్ని చేశాను. ఇప్పుడు వచ్చి నేను పోలీస్ స్టేషన్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, ఎండిఓ ఆఫీస్కి కానీ అలా అడుగు పెట్టలేదు. అంటే ఏదైనా అకేషనల్గా వెళ్ళడం తప్ప పని మీద ఎప్పుడూ వెళ్ళలేదు నేను. చాలామంది మీడియా మిత్రులు కూడా తెలుసు. నేను లోక్సత్తాలో జిల్లా స్టేట్ లెవెల్లో పనిచేశాను. నేను లోక్సత్తాలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నామంటాకి ఇంకా ల్యాండ్ మార్క్ 30 సంవత్సరాల క్రితం సీతానగరం ఇళ్ల స్థలాల ఇష్యూలో మీ నాయకులు అప్పట్లో మీ పార్టీ అవినీతి చేస్తే ఇంకా అవినీతిని నిరూపిస్తామని కరెక్ట్గా 30 సంవత్సరాలు నెక్స్ట్ మంత్ అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాం. ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసుకుని మాట్లాడాలి. సమాచారం తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకోవాలి. అన్వర్ దేవస్థానం మా అన్నయ్య చేశాడంటాడు, ఎట్ల బళ్ళు మా అన్నయ్య కట్టుకుని వచ్చాడు అంటాడు. అసలు ఆయన రాజకీయాల్లోకి రీసెంట్ మా వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు అంటే, నన్నే తిట్టేవాడు వెళ్తుంటే. కాకపోతే నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఏలూరులో ఎస్ఎఫ్ఐలో ఉండడం, ఈ కారణాల చేత కంటిన్యూ అయింది. అలాగే లోక్సత్తాలో జయప్రకాష్ నారాయణ సొంత కారులో తీసుకెళ్ళి ప్రతిధ్వని కార్యక్రమంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం. నా వయసు ఎంతో చూడండి, 23, 22 ఉంటాయి. నేను మాట్లాడే సబ్జెక్ట్కి అని ఇన్స్పైర్ అయ్యి, రేపు షూటింగ్ ఉందిరా నాకు కూడా వచ్చే, రేపు కారులో తీసుకెళ్ళాడు. ప్రతిధ్వని కార్యక్రమం ఉంటుంది చూడండి, 94 అనుకుంటా, 95 ఆ టైంలో జయప్రకాష్ నారాయణ గారు రన్ చేసేవారు. ఆ స్థాయిలో ఉన్నాయి నాకు పరిచయాలు. ఇంకో విషయం, నేను నవ్వొచ్చింది నాకు, మీ భాగవతాలు చెప్తానా అంటే నాకు నవ్వొచ్చింది. సేమ్ అదే డైలాగ్ 1 నెల క్రితం మీ పార్టీ అధిష్టానం నుంచి నాకు ఫోన్ చేసి మా వాళ్ళు భాగవతాలు ఏంటి చెప్పన్నారు. మీకు తెలుసో లేదో, మీ పార్టీలో
చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు తెలుసు, మాట్లాడుతూ ఉంటారు ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్లీగా. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నాకు నవ్వొచ్చింది. సేమ్ డైలాగ్ ఇక్కడ రిపీట్ అవుతాయి. మీ భాగవతంలో ఏంటో చెప్పమని ఆయన అడిగితే నేను అడగారవాడని ఎందుకు చెప్తే మీరు ఏం పెగ్గలరులే, ఊరికి అడగడం తప్ప అక్కడ రాసుకోవడం తప్ప ఏముంటుంది భాగవతాల. ఏం తెలుసు అసలు నువ్వు ఏం చేస్తావు అసలు, నీ వృత్తి ఏంటి?